దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా 54 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 489, భారత్ 201 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 260/5 రన్స్ చేసింది. రైట్, ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ లో అయితే భారత్ ఘోర ఓటమి పాలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరోసారి అటు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి రెండో టెస్ట్ లో భారత్ మరొకసారి ఘోర పరాజయం పొందింది. అయితే ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ లో దాదాపు 140 రన్స్ కి అటు ఇండియా టీం ఆల్అౌట్ ఉంది. కేవలం ఒక జడేజా మాత్రమే 54 రన్స్ చేశారు. మిగిలినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఫీల్డింగ్ బాట పట్టడంతో భారత్ ఈ ఓటమి చెందినట్టు కూడా సమాచారం చేస్తుంది. మరోవైపు సైమన్ అటు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బాగా రాణించారని చెప్పవచ్చు. వారి పిచ్ లో మొత్తం కూడా అటు స్పిన్ కి అనుకూలంగా ఉండడం, స్పిన్ తో పాటు స్పీడ్ కు ఉన్నటువంటి సైమన్ 6 వికెట్లు, కేశవ్ 2 వికెట్లు కూడా తీయడం. దీంతో పాటు ముత్తుస్వామితో పాటు మార్కో మరొక చెరో వికెట్ తీశారు. మొత్తం మీద 408 రన్స్ తేడాతో భారీ విజయం సౌత్ ఆఫ్రికా సొంతం చేసుకుంది. ఇప్పటికే సిరీస్ ని కైవసం చేసుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఈ విజయంతో ఈ టెస్ట్ లో జరిగిన మ్యాచ్ తో మొత్తం కూడా సిరీస్ మొత్తం కూడా క్లీన్ షిప్ కూడా చేయడం జరిగింది. దీంతో భారత్ మరోసారి సౌత్ ఆఫ్రికాతో ఘోర పరాజయం పొందినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ ఉదయం తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం మలక్కా జలసంధి ప్రాంతంలో కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ కి సెన్యార్ గా నామకరణం చేసినట్లు పేర్కొంది. కాగా ఈ తుఫాన్ 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాన్ ఇండోనేషియా తీరం వైపు వెళ్లనుంది. ఈ తుఫాన్ భారత్పై ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. వరంగల్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, మధ్యలో కరోనా రావడం వల్ల 2 ఏళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ, యంగ్ వన్ లాంటి పరిశ్రమ, గణేష లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇప్పుడే మేము కిటెక్స్ పరిశ్రమను విజిట్ చేసినాము. అందులో ఉండే అత్యాధునికమైన స్పిన్నింగ్ ఇండస్ట్రీని గాని, అదేవిధంగా గార్మెంటింగ్ పరిశ్రమను గాని పరిశీలించడం జరిగింది. అట్లాగే యంగ్ వన్, దక్షిణ కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ, వారికి కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం భూమిని కేటాయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ఈ ప్రాంతంలో
ఆ రోజు ధర్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా వారు కూడా స్థల సేకరణకి ప్రాంతంలో రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి మనం అందరినీ కూడా బతిమలాడి మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉపాధి పెరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది. ఇవాళ ఆ కళ సాకారమై బ్రహ్మాండంగా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా చాలా సంతోషం. నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పెట్టిన నాడు, ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన నాడు భారతదేశంలో ఒక పాలసీ కూడా లేదు. మనకు మీరు గమనిస్తే పక్కనే ఉండే శ్రీలంక, ఇటు పక్కనే ఉండే బంగ్లాదేశ్ ఇవాళ వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం కంటే ఎన్నో రెట్లు, భారతదేశం మొత్తం 4% మాత్రమే టెక్స్టైల్ ఉత్పత్తి అవుతుంటే ఇవాళ పక్కనే ఉండే శ్రీలంకలో 8%, అట్లాగే పక్కనే ఉండే బంగ్లాదేశ్ లో 7%, చైనాలో 34% ఇవాళ వస్త్రం ఉత్పత్తి అవుతా ఉన్నది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ అంత బలంగా నిలదొక్కున్నది. ఆ పరిస్థితి మారాలి, మన తెలంగాణ టెక్స్టైల్ కు ఒక హబ్ గా తయారు కావాలి అనే ఒక విజన్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి ఈ 2-3 పరిశ్రమలు ఆనాడు మనం తీసుకొచ్చినవి ఇవాళ ఇంకా తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి మొత్తం పూర్తి స్థాయిలో మరి విస్తరిస్తే 30-40 వేల మందికి ఇక్కడనే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి రెట్టింపు దొరికే అవకాశం ఉంటుంది. పరిశ్రమ ఈ ప్రాంత రూపురేఖలే మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాదు ఇంకా పనులు కొన్ని పెండింగ్ లో కనబడతా ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఫ్లైఓవర్ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది, ఆర్ఓబి మంజూరు చేసింది, దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకా కొంత పార్కు లోపల కూడా డ్రైనేజ్ సిస్టము, సివరేజ్ సిస్టము, కామన్ ఫెసిలిటీస్ కూడా కొంత అప్పుడే శాంక్షన్ అయినాయి, కానీ మరి ఈ 2 ఏళ్లు ఎందుకో మందకొడిగా నడుస్తున్నట్టున్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గవర్నమెంట్లు మారొచ్చు కాక, పార్టీలు ప్రభుత్వాలు మారుతుండొచ్చు కాక, కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనం శాశ్వతం. ఇట్లాంటి శాశ్వతంగా దీర్ఘకాలికంగా మరి ప్రజలకు ఉపాధి కలిగించే, ఉపాధి ప్రొవైడ్ చేసే ఈ కార్యక్రమాలు శాశ్వతం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి. స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి పెద్దలు కేసీఆర్ గారికి, ఎందుకంటే వారి విజన్ కి, వారి దార్శనికతకి, వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికతకు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 జిల్లాల తెలంగాణని 32 జిల్లాలుగా మార్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు, తాండాలను అప్గ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలుగా చేసి 8,800 గ్రామ పంచాయతీల్ని 12,800లకు చేర్చినాం. అంటే మేమేమో అధికారాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేశాం. ప్రజల దగ్గరికి
కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్న పవన్ ఉన్న డబ్బంతా పథకాలను ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్. తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని అది ఏం లేదు. ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకుంటాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. మాట్లాడు దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను. దాని మీద నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని, అది ఏం లేదు. ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకుంటాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. మాట్లాడు దాని మీద నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను. దాని మీద నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని, అది ఏం లేదు. ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకుంటాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. కొబ్బరి రైతులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వరాలు ఇవ్వడానికి తాను ముఖ్యమంత్రి స్థానంలో లేనన్నారు. మీకు ఏది కావాలన్నా సీఎంను అడగాలన్నారు. మీకు ఇచ్చేంత బడ్జెట్ తన దగ్గర ఉండదన్న పవన్ ఉన్న డబ్బంతా పథకాలను ఖర్చు చేసేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తప్పు చేసిందన్నారు పవన్. రైట్, ఇక పవన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? శాలిని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటించారు. రాజోలు ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కొబ్బరి రైతులు ఏదైతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారో, కొబ్బరి పంట పూర్తిగా నాశనం అయిపోతుంది. సముద్రం నీరు ఎదరగా రావడంతో కొబ్బరి పంట అంతా చెట్లన్నీ కూడా పూర్తిగా మోడుబారిపోతాయి. ఈ నేపథ్యంలో 2 నెలల క్రితం కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత నేను స్వయంగా వస్తాను, మీకు నష్టం ఎందుకు వస్తుందో దాని మీద పరీక్షిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడంలో భాగంగా ఈ రోజు ఆయన పర్యటించిన సందర్భంగా కొబ్బరి రైతులు కోనసీమ రైతాంగంలో ఉన్నటువంటి కొబ్బరి రైతులంతా కూడా పవన్ కళ్యాణ్కి పలు వినతి పత్రాలు అందజేశారు. మమ్మల్ని కాపాడాలి, కొబ్బరి పంట పూర్తిగా నష్టపోతుంది, చెట్లు పూర్తిగా ఎందుకు ఏ వ్యాధి తగులుతుందో తెలియదు కానీ చెట్లన్నీ పూర్తిగా చనిపోవడం జరుగుతుంది, పంట దిగుబడి కూడా తరిగిపోయింది. దీని మీద మాకు సహకారం అందించాలంటూ పవన్ కళ్యాణ్కి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంలో పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మీకు వరాలు ఇవ్వడానికి నేను ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో లేదు కనుక నేను కేవలం ఉప ముఖ్యమంత్రి పేరుకుంటాను తప్ప కొన్ని అథారిటీసే ఉంటాయి, పూర్తి అధికారం అంతా సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుంది. మీరు మీ వినతి పత్రాలు లేకపోతే బడ్జెట్ కి సంబంధించిన నిధులకు సంబంధించిన ఏమైనా మీ కోరికలు ఉంటే కనుక అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, నా చేతిలో ఏమాత్రం ఉండదు. అయినా పథకాల పేరుతో ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. ఇలా చేస్తే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, అభివృద్ధి లేకపోతే రాష్ట్రం ఎలా ముందుకెళ్తున్నట్టు కూడా ఆయన తిరిగి చాలా చమత్కారంగా వ్యాఖ్యానించారని చెప్పొచ్చు. మరోవైపు గత ప్రభుత్వం కూడా కేవలం పథకాల పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, మనం కూడా అలా చేస్తాన టైప్ లో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి అయితే కనుక నేను సీఎం స్థాయి అంటే పూర్తి స్థాయి అథారిటీ నా చేతిలో లేదు కనుక మీకు బడ్జెట్ కి సంబంధించి కానీ లేకపోతే పూర్తి స్థాయి నిధుల గురించి సంబంధించి అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ప్రశ్నించాలని చెప్పి ఆయన చెప్పడం చాలా ఆసక్తిగా అనిపించింది చెప్పొచ్చు. శాలిని, దత్తు, అలాగే మరి పవన్ కళ్యాణ్ అక్కడ కొబ్బరి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ప్రస్తుతం అయితే కనుక పంట అసలు కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి, పంట దిగుబడి ఎందుకు తగ్గిపోయింది, పూర్తిగా పీ గన్నవరం సంబంధించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో రాజోలు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క సమస్య అధికంగా ఉంది. అసలు ఇలా జరగడానికి గల కారణం ఏంటి, చెట్లు ఎందుకు చెడిపోతున్నాయి, మొదళ్ళు అంటే పైన తల ప్రాంతం ఎందుకు విరిగి పడిపోతున్నాయి అన్న దాని మీద అధ్యయనం చేయడానికి కొబ్బరి పరిశోధన కేంద్రానికి సంబంధించి శాస్త్రవేత్తలకి ఇప్పటికే దీని మీద అధ్యయనం చేయమని చెప్పారు. గతంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా, ఇలాంటి డిసీజులు కొబ్బరి చెట్లు వచ్చాయా, ఒకవేళ వస్తే ఎందుకు వచ్చాయి, వాతావరణ పరిస్థితుల మూలంగా వచ్చాయా, లేకపోతే అంతర్వేది ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుంది, ఉప్పు నీరు మంచినీరు కలయికమలాంచి అంటే సముద్రం పోటెత్తినప్పుడు వచ్చినటువంటి నీరు కారణంగా ఈ సమస్య తలెత్తుతుందా, లేకపోతే వేరే ఇతర ఏమైనా
తెగుళ్ళు లాంటి అంటే కొబ్బరి చెట్లు పట్టే జబ్బులు లాంటివి ఏమైనా ఉన్నాయో దాని మీద అధ్యయనం చేయమని చెప్పి అధికార యంత్రాంగాన్ని పురమాయించారు. ఈ నేపథ్యంలో ఆ పరిశోధన టీం కూడా పరిశోధన చేస్తోంది. ఆ చేసిన తర్వాత పూర్తి రిజల్ట్ నేను మీ అందరికీ తెలియపరుస్తాను. దాని తర్వాత ఈ రక్షణ చర్యలు అదే ఈ తెగులు నివారించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహాయం కూడా చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ రైతులు చెప్పారు తెలుసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ దత్తు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నవీన్ యాదవ్ వి హైదరాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. భారత ఏరోస్పేస్ రంగంలో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बनाएगी। मैं सभी और मैं अभी 24 नवंबर को ही साफरान बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं। पहले भी मेरी उनसे मुलाकातें हुई हैं। हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है। मुझे उम्मीद है कि साफरान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम साफरान को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशन एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिव फ्लीट को बढ़ा रही है। Telangana will continue to support partners like Safran, provide world-class infrastructure and encourage the aerospace and defense sector. We are building a Bharat future city spread in 30,000 acres of land. It will be planned totally green, net zero, and India's answer to New York, Tokyo, Dubai, or Singapore, or South Korea. I invite you all, Honorable Prime Minister Modi ji, to Telangana Rising 2047 Global Summit at Bharat Future City on December 8th and 9th to unveil our vision. We wish to become a 1 trillion strategy by 2034
and $3 trillion by 2047, associating with Viksit Bharat plan. I also appeal to Honorable Prime Minister Narendra Modi ji to declare Bangalore, Hyderabad as a defense and aerospace corridor that will contribute to Viksit Bharat. Jai Telangana. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ నేత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తమ గడప వద్దకే శాసనసభ్యుడు వచ్చి సమస్యలు తెలుసుకుంటుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్య మీది పరిష్కారం నాదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఇలా ప్రతి గడపకి దొరుకుతూ ఇంటికి కూడా తిరుగుతూ ప్రజల నుంచి ఏదైతే స్పందన వస్తుంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటినీ కూడా స్వయంగా తెలుసుకునేందుకైతే మాత్రం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే దీనికి స్వల్ప విరామం తర్వాత మళ్ళీ కూడా ఆయన ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి రావడం జరిగింది. అయితే ఈరోజు 10వ వార్డులో ఎమ్మెల్యే పర్యటిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ 10వ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందనలు వస్తున్నాయి, అంటే ఆయన ప్రధానంగా ఎలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాడు, ప్రజల నుంచి ఎలాంటి స్పందనలు వస్తున్నాయి, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిని కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. స్వల్ప విరామం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉంది స్పందన, ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి, ఏ లక్ష్యాలతో మీరు ప్రజలు ముందుకు వచ్చారు, అసలు ప్రధానంగా ఈ రోజు మీరు స్లమ్ ఏరియాలోనే అంటే ఏదైతే మురికి వాడలు ఎక్కువ ప్రాంతాలు మీరు పర్యటిస్తున్న పరిస్థితి, వీటిని ఏ రకంగా మీరు మార్పు చెందించబోతున్నారు, ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు అంటే నిన్నటికి ఈ రోజుకి అంటే స్వల్ప విరామంతో వస్తే ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా నన్ను కావలి ప్రజలందరూ కూడా 33,000 ఓట్లు మెజార్టీతో నన్ను కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించిన రోజు నుంచి నేను జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో దాదాపు 190 మంది అవసరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటి వరకు వచ్చి కానీ మా కార్యాలయానికి వచ్చి చెప్పుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నట్లో వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో మనమే ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రజల ముంగిటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుందామని చెప్పి ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాను కావలి పట్టణంలో. అయితే వచ్చేటప్పుడు ప్రజల దగ్గరికి పోయేటప్పుడు ఎంతో కొంత నిధులతో పోతే వాళ్ళు అడిగిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగితే సత్వర న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు కూడా మానసిక ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. పాలకుల మీద ఒక అపనమ్మకం ఉన్నటువంటి ఈ రోజులు అంటే చెబుతున్నారు చేయకుండా పోతున్నారని ఒక అపనమ్మకం, దానికి తిరగరాస్తూ నమ్మకాన్ని పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో 5 వార్డుల్లో దీన్ని స్వీకారం చేసి 5 వార్డులకు సంబంధించిన నిధులను వెచ్చించి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు నిధులను సమకూర్చుకొని ఈ రోజున మనం మంత్రివర్యులు మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు ఈ రోజున కావలి నియోజకవర్గానికి నుడా కింద అదేవిధంగా నుడా చైర్మన్ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు మన కావలి టౌన్కి దాదాపు 15 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. కాబట్టి ఈరోజు కావలి టౌన్లో ఎక్కడ సిమెంట్ రోడ్ వేయడానికైనా ఈరోజు నా దగ్గర నిధులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీల కోసంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావలి నియోజకవర్గానికి మేము 80 కోట్లు కావాలని అడిగితే దాంట్లో 32 కోట్లు ఇప్పటికే మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మొదట విడత. కాబట్టి డ్రైనేజీలని డెవలప్ చేయడానికి ఉన్న డ్రైనేజీలు ఎక్కడైతే చెడిపోయినాయో వాటన్నిటిని రిపేర్లు చేయడానికి ఈరోజు 32 కోట్ల రూపాయల నిధులు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రజలకి ప్రతి ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలి. ప్రజలు ఇంకా కూడా బిందెలు తీసుకొని చెల్లెమ్మలు అక్కలు రోడ్డు మీదకి వచ్చి బిందెలతో నీళ్లు తీసుకోవడం కాదు, ఇంటింటికి ట్యాపులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అమృత పథకం కింద కావచ్చు లేదంటే UIDF కింద ఈరోజు 43 కోట్ల రూపాయలు నిధులు ఈరోజు కావలి టౌన్కి వెచ్చించడం జరిగింది. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, కావలి నుండి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 25 లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలర్ షాపులో స్వర్ణ వేలాయుధం తయారీకి 98 గ్రాముల బంగారంను ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న
కోరుకొండ గ్రామం ఆలయాలకు ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు. శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణా కటాక్షం వల్లే జగమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుందని అన్నారు. అటువంటి మహిమ స్వరూపికి 25 లక్షలతో స్వర్ణ వేలాయుధం చేయిస్తానని ప్రకటన చేసినట్లు తెలిపారు. వెంటనే మాజీ ప్రెసిడెంట్ చలాంకి ₹1,00,000 చెక్కులు అందజేసినట్లు తెలిపారు. యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది. స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది. ఆలయానికి సంబంధించి అన్నదానంలో ₹2,00,000 కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆలయ ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒకసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రభంజనం ఉండేది. ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, సంతానానికి కానీ, భూమిని కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ స్వామివారి కరుణా కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్తిల్తున్నాయి. అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన, నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను. ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది. నేను స్వామివారి దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేది. కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ₹25 లక్షల వేలాయుధం చేయిస్తానని చెప్పి ప్రకటన చేశారు.